హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింప్లీ సారా. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని ఈజీ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. చికెన్ పికిల్ కోసం నేనైతే 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. పీసెస్ అయితే మరి పెద్దగా లేకుండా ఇలా చిన్న పీసెస్లా తీసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 kg చికెన్కి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్లోని వాటర్ మొత్తం పోయేంత వరకు చికెన్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 10 to 15 minutes అయితే పడుతుందండి చికెన్లోని వాటర్ మొత్తం పోవటానికి. చికెన్లో వాటర్ అయితే ఏం లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. పీసెస్ పట్టుకున్నా కూడా గట్టిగా ఉండేలాగా ఉండాలండి. ఒక 10 minutes తర్వాత అయితే చికెన్లోని వాటర్ మొత్తం ఈ విధంగా అయితే రిలీజ్ అవుతుంది. చికెన్ డ్రై అయ్యేలోపు మరో పక్కన ఇలా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ మిరియాలు, 5 to 6 యాలకులు, ఒక 5 to 6 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. అంతలోపు చికెన్ అయితే మంచిగా డ్రై రోస్ట్ అయితే అయిపోయిందండి. చూడండి, వాటర్ అయితే ఏమీ లేదు ఇందులో. మరో పక్కన ప్యాన్లో ఆయిల్ అయితే ఇలా వేడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ మనం ఫ్రై చేసే దాన్ని బట్టి స్టోరేజ్ టైం అయితే డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 2 to 3 months అయితే మంచిగా నిల్వ ఉంటుంది చికెన్ పికిల్. చికెన్ మంచిగా ఫ్రై అవ్వకుండా పచ్చిగా కొంచెం తడిగా అలా ఉన్నట్లయితే తొందరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. చికెన్ ఫ్రై చేయడానికి అయితే చాలా టైమే పడుతుందండి. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత చికెన్ అయితే ఆయిల్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి కేజీ ఒకసారి ఫ్రై చేయకుండా 1/2 kg ఒకసారి, 1/2 kg ఒకసారి అలా 2 times అయితే ఫ్రై చేశానండి. ఇలా చికెన్ మొత్తం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత అదే ఆయిల్లో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో దొరికేది అయితే యూజ్ చేయకండి, పచ్చడి అయితే పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యూజ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 5 teaspoons కారము వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2.5 teaspoons వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా సాల్ట్ అయితే యూజ్ చేసాం కాబట్టి చికెన్లో ఆ సాల్ట్ అయితే ఇక్కడ మైనస్ చేసేసి 2.5 teaspoons అయితే ఉండేలాగా చూసుకోండి. ఇది మంచిగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి మనకి ఏమైనా ఉప్పు కారం ఏమైనా తక్కువ అవుతే యాడ్ చేసుకోవచ్చండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes సిమ్లో ఉంచేసి ఇలా నురగలుగా వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఆఫ్ చేసేసాక చికెన్ అయితే క్లోజ్ చేసేసి ఒక 2 to 3 hours పక్కన పెట్టేసి చికెన్ అయితే కూల్ అవుతుంది. చికెన్ కూల్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేయాలండి. 1 kg చికెన్కి అప్రాక్సిమేట్గా పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒక 4 పడుతుందండి. అదేవిధంగా చిన్న సైజు నిమ్మకాయలు అయితే ఒక 6 వరకు అయితే సరిపోతుంది లెమన్ జ్యూస్ మిక్స్ చేసిన తర్వాత చికెన్ పికిల్ని అయితే ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 to 3 months వరకు అయితే మంచిగా నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ చికెన్ తినాలి అనిపించినప్పుడు కర్రీతో పని లేకుండా ఈ పికిల్ని అయితే మంచిగా తినొచ్చండి. చాలా బాగుంటుంది రైస్తో. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.